తన రాజ్యాన్ని పరిచయం చేస్తాడు కదా. మీరు యోహాను సువార్త లేదా మిగతా సువార్తలు, తక్కిన సువార్తల్లోకి వస్తే యేసయ్య తరచుగా మాట్లాడింది, మనం ఈ మధ్య తరచుగా వింటుంది ఏంటంటే దేవుని రాజ్యము. హల్లెలూయా. దేవుని రాజ్యంలోకి ఎలా వెళ్ళాలి? యేసయ్య యోహాను 3:5 ఏమంటాడు? యోహాను సువార్త, కొత్తగా జన్మించితేనే కానీ ఒకడు ఏమవుడంటే ఒకడు దేవుని రాజ్యమును చూడడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. నీతో నిశ్చయముగా చెప్తున్నా. దేవుని రాజ్యం అంటే ఏంటి? పరలోకమా? దేవుని రాజ్యం అంటే ఏంటి? పరలోకం దేవుని రాజ్యమే. కానీ అది ఎప్పుడో మొదలవుతుందా? మొదలైందా? మీరు ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముతారో మీరు ఎక్కడికి వచ్చారు? దేవుని రాజ్యములోనికి మీరు వచ్చేసినట్లే. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? దేవుని రాజ్యములో ఉన్నారు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ఏముంటుంది? రోమా 14:17 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యంలో ఏముంటాయి చెప్తారు. 14:17 దేవుని రాజ్యము భోజనం అంటే తినటం తాగటం కాదు. చాలామందికి తిండి చాలా ప్రాముఖ్యం. ఎప్పుడు ఏం తిందామా అని ఆలోచిస్తూ ఉంటారు. పొద్దున్నైతే అప్పుడున్న దాని గురించి ఆలోచించరు. తర్వాత ఏమంటారంటే మాపటికి ఏంటి అంటారు. మాపటికి అంటే సాయంత్రానికి ఏంటి అంటారు. సాయంత్రం పడుకుంటప్పుడు రేపు పొద్దున్న టిఫిన్ ఏంటి అంటారు. రేపు మధ్యాహ్నం భోజనం అంతే. ఎప్పుడు తిండే. తప్పైన కుమారుడు కూడా తిరిగి ఇంటికి ఎందుకు వచ్చాడు? తిండి కోసమే వచ్చాడు. ఎప్పుడు తిండే. అది ఒక పాపమే. అది కూడా తిండిపోతానం అంటే అది కనపడదు. అది కానీ ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండాలి. ఎప్పుడు తిండి మీదే ధ్యాస అంతా ఫుడ్ మీదే. దేవుని రాజ్యంలో కూడా ఏంటి? ఇప్పుడు తిండే. ఫుడ్ ఉంటే చాలు చాలామందికి. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఏమవుతుంది? అక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమవుతుంది? ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనం అంటే ఏం చెప్పండి? భోజనం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ పెట్టారు, దీన్ని భోజనం అంటారా? ఇక్కడ పెట్టిన యేసయ్య శరీరము, ఆయన రక్తము ఏమంటారు? దీన్ని ప్రభురాత్రి భోజనం అంటారు. భోజనం అంటారే కానీ కడుపు నిండిద్దా? మీకు ఎంత ఇస్తారు? 2 రొట్టెలు ఇస్తారా? 1 రొట్టె ఇస్తారా? ఒక చిన్న ముక్క, ఇంత చిన్న ద్రాక్ష రసం, అది తాగి ఈ రోజంతా అన్నం తినకుండా రేపు తినేవాళ్ళు ఎంతమంది దాంతో కడుపు నిండిందని అంటారా? ఇంటికెళ్ళి మళ్ళీ భోజనం తింటారు. రోజు తినేదానికన్నా ఆదివారం ఇంకా ఎక్కువ తింటారు. అంటే ఏంటి? ఇక్కడ పెట్టేది కాదు. అప్పుడు ఆది సంఘంలో భోజనం. అది భోజనం అంటే అది భోజనంలాగా తినేవాళ్ళు వాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు మనకి ఇచ్చినట్లు ఒక ముక్క ఇవ్వలేదు. ప్రభు రాత్రి ఇది యేసు ప్రభు శరీరము ఇది అని ఇవ్వాల. భోజనం అది అంటే రొట్టె భోజనం తినేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వచ్చి ముందుగా వచ్చిన వాళ్ళు ఏమో మొత్తం తినేస్తున్నారు. వెనక వచ్చిన వాళ్ళకి ఏం ఉండట్లేదు. మొత్తం తిన్న వాళ్ళు ఏమవుతున్నారు? సైలెంట్గా ఉండమ్మా, మోక్షిత సైలెంట్గా ఉండు. మొత్తం తిన్న వాళ్ళు ఏమవుతున్నారు? కడుపు నిండి నిద్రపోతున్నారంట. అసలు తిన్న వాళ్ళు ఏమవుతున్నారు? ఆకలితో అలమటిస్తున్నారంట. అంటే సరిగ్గా కూర్చుండేవాడు ఒక్కళ్ళు లేడు చర్చిలో. బాగా తినొచ్చినాడేమో కడుపు నుండి నిద్రపోతాడు. అసలు తిన్నోడేమో ఆకలితో చెప్పింది వినడు. ఇంకెవరికి చెప్పాలి వాక్యం? అది పౌలు గారి పరిస్థితి అక్కడ. అందుకే ఏమంటాడు అక్కడ? ఇది క్రమం కాదు అంటాడు. ఏది క్రమం కాదు? మీరు ముందొచ్చి తినేసి వెనక ఉన్న వాళ్ళకి లేకుండా చేసి వాళ్ళ ఆకలితో అలమటించి తిన్న మీరేమో మత్తులై తోలటము ఇది క్రమం కాదు. ఇది అయోగ్యంగా తీసుకోవటం. అంటే ఆ ప్రొసీజర్, ఆ పద్ధతి బాలేదు కాబట్టి మీకు ఇలా జరుగుతుందని చెప్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే దేవుని రాజ్యం ఏంటి? భోజనము
పానం కాదు. దేవుని చాలా చోట్ల ఏం జరుగుతుందంటే అంతా బాగానే జరుగుతుంది, కానీ భోజనం దగ్గర కొట్టుకుంటారు. చివరికి వచ్చేసరికి ఏమవుతుంది, భోజనాల దగ్గర దనుకుంటారు, తినే వాటి దగ్గర. ఒకసారి ఒక సెమీ క్రిస్మస్కి వెళ్ళాం. సెమీ క్రిస్మస్కి వెళ్తే గుడివాడ నుంచి కొద్దిగా పక్కనే, గుడివాడ కొద్దిగా పక్కనే చిన్న గ్రామం, 3 కిలోమీటర్లే ఉంటుంది, పెద్ద దూరం కూడా కాదు. అక్కడ మంచి పెద్ద సభ, ఒక పెద్ద గాయకుడిని పిలిచారు, మంచిగా పాటలు పాడాడు. తర్వాత అక్కడ లోకల్ ఎమ్మెల్యే మనకు తెలుసు కదా, ఆయన పిలిచారు. ఆయన వచ్చాడు, ఆయన 4 మాటలు చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. అంత రసాభాసగా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎట్లుందంటే సభలా లేదు, అది ఏదో హడావిడిగా వాక్యం చెప్పాలి కాబట్టి చెప్పించినట్టు ఎట్లుంది. ఇప్పుడు ఏం చేశారంటే చివరిలో ఒక పెద్ద కేక్ తీసుకొచ్చారు. ఎంత ఉంది అది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుంది కేక్. అంత పెద్ద కేక్ తెచ్చారు, బాగా వెడల్పు ఉంది, తెచ్చారు. అది స్టేజ్ మీదకి ఎక్కించాలి, పాస్టర్ గారి చేత కోయించాలని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కించాలి. ఈ కింద పెద్ద మనుషులు ఉంటారు కదా, సంఘ పెద్దలు, వీళ్ళంతా మేము తీసుకెళ్తాం అడుదోసి ఇడిదోసి పక్కన ఉన్న కాలువలో పడేశారు కేక్ అంతా. ఏం చేశారు అంటే కేక్ ఏంటి, అక్కడ కోసిన వెంటనే కేక్ అక్కడి నుంచి అటు వీళ్ళు తీసుకెళ్దామని ముందే తోపులాట. మేము తీసుకెళ్తాం కేక్ గోయించి, సంఘ పెద్దలు వీళ్ళు మళ్ళీ 4-5 ఉన్నారు, వాళ్ళతో పాటు ఇంకా కుర్రోళ్ళు ఉన్నారు. మేము అని చెప్పి అటుదోసి ఇటుదోసి పక్కన ఉన్న పెద్ద కాలువలో పెద్ద కేక్ అంతా కాలువ పాలు చేశారు. ఇప్పుడు ఏ కేక్ గోయాలి, తర్వాత చిన్న 1/2 కేజీ కేక్ తీసుకొచ్చి అది గోయించారు స్టేజ్ మీద. అంటే ఏంటి, భోజనం అంత, ఆ మీటింగే సరిగ్గా లేదు, రసాభాస అంతా. ఇంకా కేక్ దగ్గరికి వచ్చేసరికి ఆ రోజు మేము ఎందుకు వెళ్ళామంటే ఏదో వినటానికి వెళ్ళాల. మరి కొద్ది రోజుల్లో క్యాంపస్లో క్రిస్మస్ ఉంది, దాని గురించి పాంప్లెంట్లు పంచుదామని వెళ్ళాం. అంటే కేకు దగ్గర కొట్టుకోవటం, లేదా చాక్లెట్ల దగ్గర ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి. నాకు బిస్కెట్ రాలేదని చెప్పి ఎవడన్నా నలిగితే పెద్దోళ్ళు ఎంత అసహ్యంగా ఉంటుంది అది. అందరికీ బిస్కెట్లు పంచారు, నాకు బిస్కెట్ రాలేదు, నాకు అవమానంగా ఉంది. బిస్కెట్ రాకపోతే అవమానమా? అంటే ఏంటి, దేవుని రాజ్యం భోజనము పానం కాదు. హల్లెలూయా. ఇంకేంటి మరేంటంట దేవుని రాజ్యం భోజనం పానం కాకపోతే? నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. హల్లెలూయా. నీతి అంటే ఏంటి, మన నీతి కాదు, దేవుడి నీతి. అంటే ఏంటి, దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు, నీతిమంతులుగా తీర్చాడు. మార్టిన్ లూథర్ అనే వ్యక్తి అంటాడు, ఏమంటాడు తెలుసా, విశ్వాసము వలన మనిషి నీతిమంతుడు అవుతాడు. అంటే ఏంటి, అది రోమా 1:17 అలాగే గలతీలో కూడా రాయబడిన మాట. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు, ఆ విశ్వాసం వల్లే మనుషుడు నీతిమంతుడు అవుతాడు. మనది కాదు అది. హల్లెలూయా. ఆయన ఏమంటాడు తెలుసా, మీరు విశ్వాసం వల్ల నీతిమంతులని నేను మీకు ప్రతి వారం చెప్తాను అంటాడు. దేనికో తెలుసా, మీరు ప్రతిరోజు మర్చిపోతారు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యం ఏంటంటే నీతి సమాధానము. సమాధానం అంటే సమాధానం ఎలా ఉంటుంది? సమాధానం మనం ఫోర్స్ చేస్తే వచ్చేది కాదు అది. అంటే సమాధానంగా ఉండాలి. చాలామంది పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే, చూడండి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ రోజుల్లో మత సంబంధమైన ప్రతి దానిని, ప్రతి మానవుడు పులిమిన ప్రతి దానిని తీసేస్తున్నాడు. లేయర్స్ తీసేసి చివరికి ఏం మిగులుస్తాడంటే దేవుడు, ఆయన సంఘము, అంతే, ఇంకా మధ్యలో ఏముండదు. హల్లెలూయా. అలా చేస్తాడు. సమాధానం అంటే ఏంటంటే దేవుడిచ్చే సమాధానం, అంత దేవుడి దగ్గర నుంచి రావాల్సిందే. హల్లెలూయా. మనం ప్రొడ్యూస్ చేయలేము. వి కాంట్ మ్యానుఫ్యాక్చర్ ద పీస్ ఆఫ్ గాడ్, వి కాంట్ మ్యానుఫ్యాక్చర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతిని మనం మ్యానుఫ్యాక్చర్ చేయలేం, మనం తయారు చేయలేం. ఇంకేంటంట, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మ యందలి భయం కాదు. హల్లెలూయా. అందరు ఇటు వినండి, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. భయం ఎంతమందికి ఉంది చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు అంటే భయం ఎంతమందికి ఉంది? నేను చిన్నప్పుడు భయపడేవాడిని. ఎందుకంటే దేవుడిని పరిచయం చేసిన విధానాలు ఎలా ఉంటాయంటే, మనకి పెంతికోస్తు ఈ సంఘాలు ఎలా ఉంటాయంటే, అదొక రకమైన టెన్షన్ వాతావరణం. ఎప్పుడు
ఎలా ఉంటుందంటే ఆయన గురించి చాలా తప్పుడు ఆలోచనలు ఉన్నాయి చాలామందికి. ఇంకా కొంతమంది చెప్తారు, ఎలా చెప్పేవాళ్ళంటే ఒక మంచి పాటలు పాడేటప్పుడు ఎలాగంటే ఒక మంచి పాట పాడి ఒక స్లో పాట పాడిన తర్వాత ఒక ఫాస్ట్ పాట పాడిన తర్వాత మళ్ళీ ఒక స్లో పాట పాడితే పరిశుద్ధాత్మ దేవుడికి ఏంటంట నీరసం వచ్చి ఉజ్జీవం తగ్గిపోయి ఆయన వెళ్ళిపోతాడు. ఇలాంటివి విన్నాం చిన్నప్పుడు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన మిమ్మల్ని అందరినీ మీ పాపాలు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరేం చేయాలి, వాటిని ఒప్పుకోవాలి అని చెప్తారు. ఇంకా రకరకాలైన తప్పుడు ఆలోచనలు. కానీ బైబిల్లో లేదు అది. బైబిల్లో ఏమంటాడు, యోహాను 16 అధ్యాయం 7వ వచనంలో ఆయన వచ్చినప్పుడు లోకమును పాపమును గురించి, నేను తండ్రి వద్దకు వెళ్ళటం వల్ల మీరు ఇక నన్ను చూడరు కనుక మిమ్మల్ని, నీతిని గురించి, లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక లోకాధికారిని తీర్పును గురించి, అంటే ఎవరిని ఏది ఒప్పింపజేస్తాడో కూడా అక్కడ రాశారు. ఎవరిని, లోకాన్ని పాపం గురించి, మనల్ని నీతిని గురించి, లోకాది అంటే అపవాదిని తీర్పుని గురించి. అది పరిశుద్ధాత్మ దేవుని పని. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి భాషలు మాట్లాడినా మనం చేసిన తప్పులు ఎక్కడ చెబుతాడో అనే భయం. కానీ ఆయన చెప్పడు, ఆయన సిగ్గుపరచడు. ఇప్పుడు చూడండి, ఏసయ్య సమరయ పట్టణానికి అక్కడ సుకారుని ప్రాంతం అట్లా వెళ్ళినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ ఏముంటుంది చెప్పండి. సమరయ స్త్రీతో మాట్లాడటం కన్నా ముందు ఆయన ఏం చేశాడు? అందరు వినాలి. ఏంటి సీరియస్గా ఉన్నారు? నా మీద కోపంగా ఉందా? మరి కొంచెం నవ్వండి. సుకారుని ప్రాంతాన్ని అక్కడ ఏం చేశాడు యేసయ్య? శిష్యులందరినీ వెంట పెట్టుకొని వెళ్ళాడా సమరయ స్త్రీ దగ్గరికి? లేదా ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సమరయ స్త్రీని పిలచకరండి, ఈరోజు ఆమె అంతు తేలుద్దాం అన్నాడా? 5 భర్తలు కలిగి ఉంటుందా? ఈరోజు సమరయ స్త్రీ పని పడదని తీసుకురండి అన్నాడు యేసయ్య. ఆయన చేసిన పని ఎలా ఉందో తెలుసా? ఎవ్వరిని వెంట పెట్టుకొని వెళ్ళలేదు ఆయన. హల్లెలూయా. ఆఖరికి ఆ బావి దగ్గర కూడా ఎవ్వరూ లేరు. ఎందుకు ఉండరు? ఇప్పుడంటే ఓకే, పాత రోజుల్లో మధ్యాహ్నం 12ంటికి ఇంత ఎండలో నీళ్లు తీసుకురావడానికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? నీళ్లు తీసుకొని వెళ్తారు ఎవరన్నా ఈ టైంలో? వెళ్తే పొద్దున్న చల్లగా ఉండినప్పుడు పొద్దున్న వెళ్తారు, లేదా సాయంత్రం చల్లపోటు వెళ్తారు. మధ్యాహ్నం 12ంటికి ఎవరు వెళ్ళరు కదా. కానీ ఆ సమయంలో ఆమె ఎక్కడికి వస్తుందని యేసయ్యకి తెలిసి అదే కరెక్ట్ టైం అని డైరెక్ట్గా సమరయ వాళ్ళ పట్టణంలోకి వెళ్ళిపోయి ఆమెతో మాట్లాడు అందరు చూస్తుండగా. కానీ ఆమె చేసిన తప్పుని ఆమెకి ఎలా తెలియచేశాడంటే ఇతరులకి వినపడకుండా ఆమెతో మాత్రమే మాట్లాడాడు యేసయ్య. హల్లెలూయా. పాపాన్ని గురించిన కరెక్షన్ ఎలా ఉంటుందంటే యేసు ప్రభు దగ్గర మిమ్మల్ని సిగ్గుపరచడు ఆయన. హల్లెలూయా. మిమ్మల్ని సిగ్గుపరచడు, మిమ్మల్ని ఖచ్చితంగా సరిచేస్తాడు, కానీ సిగ్గుపరచడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించి అనేక రకాలైన మిస్కన్సెప్షన్స్, తప్పుడు అర్థాలు తీసి ఎన్నో చెప్పారు మనకున్న సర్కిల్లో. కానీ దేవుడు ఏమంటాడంటే మనకున్నవన్నీ మనం అనుకున్నదంతా నిజం కాదు, బైబిల్లో ఏం చెప్పారు అదే నిజం. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఆనందం అంటే భయం కాదు. దేవుణ్ణి పొందుకోండి, ఇందాక కూడా విజ్ఞాపన చేసే ఆత్మ దేవుడు ఇస్తాడంటే చాలామంది అడగట్లా. దేనికి అడగట్లా? నిజంగా దేవుడు ఇస్తే ఇంట్లో పనులన్నీ ఎవడు చేస్తాడు? బయట అనేక మందితో కబుర్లు చెబుతూ కూర్చుంటాం. ఈ స్నేహాలన్నీ ఏమైపోతాయి? ఎప్పుడు విజ్ఞాపన అంటే ఏముంటుంది? భయం. ఏంటంట? భయం, ఆందోళన. అంటే దేవుడు ఏమంటాడంటే దేవుని రాజ్యంలో ఇవన్నీ ఉండవు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ఏముండవు? చెప్పాలి, కొద్దిగా బయటికి తీసుకెళ్తామని. ఒక 5 నిమిషాలు. ఏడు పాపమ్మ. అందరు ఇటు చూడండి. దేవుని రాజ్యంలో ఏముండదు? భయం ఉండదు.
ఏముంటుంది? పరిశుద్ధాత్మయందలి ఆనందం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యం అంటే అది మాట కాదు. కొరింథీ 4:20 ఏమంటాడు ఒకసారి చదవండి. దేవుని రాజ్యం అంటే ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ టాక్ అంటాడు కదా. అంటే అది దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. ఏంటంట? మాట కాదు. దేవుని రాజ్యము మాట కాదు. ఇక్కడ నిలబడి మాట్లాడటం కాదు దేవుని రాజ్యం. మనం మాట్లాడటానికి చాలా అలవాటు పడ్డాం, కానీ దేవుని రాజ్యము మాట్లాడటం కాదు, శక్తి. ఇప్పుడు మీరు దేవుని రాజ్యంలో ఉన్నారంటే మాటలు మాట్లాడటం కాదు, మాటలు వినటం కాదు, అసలు ఆ శక్తి ఏంటో మీరు కూడా చూడాలి. ఎంతమందికి చూడాలని ఉంది దేవుని రాజ్యంలో ఉన్న శక్తి? దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఈ వారంలో చూస్తారా దేవుని రాజ్యంలో ఉన్న శక్తిని? మీకేం సమస్య ఉంది చెప్పండి. ఇప్పుడు మీకున్న సమస్య దేవుడి దగ్గర చెప్పండి. ఆ సమస్యలో మీరు దేవుని శక్తిని చూస్తారు ఈ వారం. హల్లెలూయా. చెప్పండి, నాకు ఈ సమస్య ఉంది ప్రభువా, నేను ఈ వారంలో నాకు ఈ సమస్య నుండి నాకు విడుదల కావాలి. ఎందుకంటే మత్తయి 4వ అధ్యాయంలో యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడి, ఆయన ఎప్పుడు చూసినా ఎట్లా ఉంటుంది ఒకసారి మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము మీరు వస్తే 22వ వచనం 23వ వచనం చదివితే, యేసు సమాజ మందిరంలో బోధిస్తూ దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగములను స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనము, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసిన. అలాగే అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం, 3-4 వచనాలు, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వానికి ఏమంట? సజీవునిగా కనపరుచుకొనెను. ఇక్కడ ఈ 3 వచనాల్లో మీకు ఏమర్థమైంది చెప్పండి? ఆయన రాజ్యమును గురించి బోధిస్తున్నాడు. అక్కడితో అయిపోయాడా? లేదు. ఆయన బతికున్నప్పుడు, అంటే సజీవునిగా ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఆయన వెళ్తూ చెప్తున్నాడు, రోగంలో ఉన్న వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు. చనిపోయి 3వ రోజు తిరిగి లేచి పునరుద్ధారణ అయిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడు? అప్పుడు రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అనేక ప్రమాణములను చూపి అంటాడు. ఏంటంట? అనేక ప్రమాణములను చూపి. అలాగే అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 29, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. బెదిరిస్తున్నారంటే ఎవరు బెదిరిస్తున్నారు? ఇక్కడ చూస్తే అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు? అంతకుముందు ఏమవుతుంది? పేతురుని ఇంకా యోహానుని తీసుకొని వెళ్ళి ఏం చేశారు? కొట్టారా? హింసించారా? ఇప్పుడు ఏమంటారంటే, ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి, ఎవరైతే బెదిరిస్తున్నారో ఆ బెదిరింపులు చూచి, ఎందుకు అంతకుముందు ఏమైంది? 3వ అధ్యాయం స్టార్టింగ్లో ఏమవుతుంది? అపోస్తల కార్యంలో కుంటివాడు అప్పటిదాకా ఎప్పుడు నడవలా, అతను లేచి ఏమయ్యాడంట? నడిచాడు. హల్లెలూయా. నడిచి గంతులు వేస్తున్నాడు. హల్లెలూయా. అంటే అతడు తేరి చూచాడు. ఏం చూశాడు? ఇక్కడ మాకు కలిగింది నీకు ఇస్తాము అంటే దేవుడు ఏం చేశాడు? దేవుడు మనకిచ్చేసాడు ముందే. హల్లెలూయా. మనకున్నది మనం ఇస్తున్నాం అంతే.
హల్లెలూయా. మనం అక్కడికి వెళ్ళి చేయబెట్టి ప్రార్థన చేస్తే అది పరలోకం నుండి అప్పుడు రాదు స్వస్థత. స్వస్థత ఎక్కడుంది? మనలోనే. పేతురు అంటాడు, ఏమంటాడు? నా దగ్గర వెండి బంగారము లేదు, నాకు కలిగిందే నీకు ఇస్తాను. నా దగ్గర వెండి బంగారం లేదు, దేవుడి నామాన్ని బట్టి ప్రార్థన చేస్తా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు కాదు. హల్లెలూయా. నాకు కలిగింది నీకు ఇస్తా అంటే ముందే పెట్టాడు పేతురులో. హల్లెలూయా. అంటే ఇట్లా స్వస్థత చేసిన తర్వాత వీళ్ళు వచ్చి బెదిరించి ఇదంతా జరిగిన తర్వాత ఒక మాట ఇది చాలా బాగుంది. 20-30 వచనంలో, రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక క్రియలు మహత్కార్యములు చేయుటకు. ఎవరు చేయి చాచారు? దేవుని చెయ్యి అంట చాచి ఉంచాడు. ఎప్పుడు చాచి ఉంచాడు? ఆది సంఘంలోనే చాచి ఉంచాడు. ఇట్లా పెట్టి ఉంచాడంట చాచి. ఎప్పుడు? ఆది సంఘంలోనే ఇలా చేయి చాచి ఉంచాడు. చేయి చాచి ఉంచి ఇట్లా ఉంచేశాడు ఆయన. ఇప్పుడు చాచి ఉందా? యేసుప్రభు చేయి చాచి ఉందా ఇప్పటికీ రోగులను స్వస్థపరచడానికి? లేదా చేయి నొప్పి పుట్టి ఇట్లా ముడుచుకున్నాడా ఇన్ని వేల సంవత్సరాలకు చాచి ఉంచానని? చేయి నొప్పి పుట్టిద్దా దేవుడికి? మీరు ఇట్లా పెట్టండి, ఒక గంట పెట్టండి, ఇలా పెడతారు ఎవరన్నా? గంట సేపు ఇలా పెట్టి ఉంచుతారా? పెట్టరు. దేవుడు ఎన్ని సంవత్సరాలకి చాచి ఉంచాడంటే ఎన్ని వేల సంవత్సరాలు? 2000 సంవత్సరాల పైనే. నెబ్బుట్టి ఇట్లా ముడుచుకున్నాడు. చాలామంది చెప్తారు, ఏమంటారంటే స్వస్థతలు ఆగిపోయాయి, ప్రవచనాలు ఆగిపోయాయి, అద్భుతాలు లేవు, భాషలు మాట్లాడటం లేదు, నిలిచిపోయినాయి అని చెప్పి మాట్లాడతారు. ఎందుకు? అది అపోస్తుల కార్యముల గ్రంథంలో సంపూర్ణమైనది వచ్చేంత వరకే కావాలి, కానీ అసంపూర్ణం అంటే ఇంకా అసంపూర్ణమైంది పోతుంది అంటారు, కానీ సంపూర్ణమైంది ఏంటో తెలియదు వాళ్ళకి. వాక్యం అంటారు సంపూర్ణమైంది. వాక్యము సంపూర్ణమైనదైనా ఆ సంపూర్ణమైనది నెరవేర్పులోకి ఎట్లా వస్తుంది? మన రోజు వారి జీవితంలోకి ఎలా వస్తుందంటే దేవుని యొక్క అద్భుతం ద్వారానే. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెయ్యి చాచుంచాడు కదా, దేనికి చాచుంచాడు? స్వస్థపరచడానికి చాచుంచాడు. పేతురు ఇక్కడ ఆ మాట రాసించారు అపోస్తలుల కార్యం. అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ దేవుని రాజ్యంలో రోగి గురించి కానీ, రోగం మాత్రమే కాదు, మీకు ఏ సమస్య ఉన్నా, ఏ అద్భుతం కావాలన్నా దేవుడు చెయ్యి ఎలా ఉంది? చాచి ఉంది. ఇలా పెట్టండి అందరూ. హల్లెలూయా. ఇట్లా చాచి ఉంచాడు కదా. ఈ చాచి ఉంచిన దేవుని చెయ్యి దించండి. ఈ చాచి ఉంచిన దేవుని చేతి నుండి మీకేమొస్తుంది? స్వస్థత, అనారోగ్యముల నుండి మీకు విడుదల, ఇవన్నీ వస్తాయి మీకు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో దేవుని హస్తం మీకు అందుబాటులో ఉంది. దేనికి? మీకు అద్భుతం కోసం. హల్లెలూయా. ఇప్పుడు అద్భుతం మీకు ఎలా జరుగుతుందంటే దాన్ని నమ్మి తీసుకోవాలి. అది పెద్ద కష్టమేమి కాదు. అసలు ఆలోచిస్తే ఎంత భయంకరంగా ఆలోచిస్తామంటే, మనం స్వస్థత కావాలి అంటే, లేదా ఏదన్నా దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి అంటే ఎంత కష్టపడాలనుకుంటామో. హల్లెలూయా. ఆయన వెళ్తాడు. పేతురు ఆ మరణించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? ఆయన మోకాల్లోని ప్రార్థన చేసి తిరిగి ఆమెను లేపుతాడు. హల్లెలూయా. అంటే రిగోరియస్, అంటే కష్టంగా లేదు అది. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యం ఏంటి? ముందు నుంచి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, కావాల్సిన వాళ్ళకల్లా ఇస్తున్నాడు. హల్లెలూయా. అలాగే శిష్యులు కూడా ఏంటి? దేవుని రాజ్యం గురించి చెప్తున్నారు, దాంతోపాటు కార్యాలు కూడా చేస్తున్నారు. ఎవరైతే విశ్వాసంతో వచ్చారో కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. కొంతమంది ముఖం చూస్తే అర్థమైపోయింది విశ్వాసం ఉందని. ముఖం చూస్తే చాలు, మొత్తం వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ముఖం చూస్తే విశ్వాసం ఉందా లేదా కూడా అర్థమైపోద్ది. ఎందుకు? ఒక మాట చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. 7వ వచనం. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. ఇతనేంటంట? పుట్టినది మొదలుకొని కుంటివాడు. పౌలు ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతున్నాడు. అతని వైపు తేరి చూచి చెప్పాడా? అతను నేను స్వస్థత పొందుతాను, నాకు విశ్వాసం ఉందని చెప్పాడా? చెప్పలా. ఇతడు అతన్ని తేరి చూచాడు, కళ్ళల్లోకి చూశాడు. చూసి ఏం గ్రహించాడంట?
స్వస్థత పొందడానికి ఇతనికి విశ్వాసం ఉందని చెప్పి స్వస్థపరుస్తాడు. లేకపోతే ఏం చేసేవాడు? అక్కడ పౌలు గారి జీవితంలో ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళినప్పుడు కూడా ఆ పుతోని దెయ్యం రోజు వచ్చి విసిగించేది. ఫస్ట్ రోజు ఆయన ఏం చేయాల? వదిలీలా. మారు జరిగింది అట్లా. హల్లెలూయా. అతన్ని చూసి అతని కళ్ళల్లోనే కనపడింది ఇతనికి విశ్వాసం ఉంది అని. అతన్ని ఏం చేశాడు? స్వస్థపరిచారు. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యం అంటే ఏంటంటే కేవలం మాటలు చెప్పుకొని వెళ్ళిపోవటం కాదు. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే ఏంటంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. అలాగే దేవుని రాజ్యం ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ టాక్ బట్ పవర్. ఇది మాటతో కాదు కానీ దేవుని శక్తితోనే ఉన్నది అన్న విషయం మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని శక్తి, గాడ్స్ పవర్ మీరు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని రాజ్యములో ఉన్న ప్రతి ఈవి మీరు పొందుకుంటారు. హల్లెలూయా. బయట పోరాడతారు కదా, అక్కడ చేసే పోరాటం కాదు, ఇక్కడ మీకు ఫ్రీగా ఉంది. హల్లెలూయా. బయట ఒక ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు? ప్రభుత్వం ఒక మంచి హామీలు ఇస్తే ఓట్లు వేసి గెలిపిస్తారు. గెలిపించిన తర్వాత ఆ ప్రభుత్వం సరిగ్గా చేయకపోతే ఏం చేస్తారు? ఆ హామీలు పోరాడతారా? ప్రశ్నిస్తారా? అందరూ ప్రశ్నిస్తున్నారు కదా, ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు కదా. ఇంత చెప్పారు కానీ చేయలేదు, బడ్జెట్ ఎంత ఉంది, ఇవన్నీ లెక్కలు ఉంటాయి, లెక్కలు మాట్లాడతారు కదా. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా, దేవుని రాజ్యంలో కూడా మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ మీరు ప్రశ్నించే అవకాశం మీకు లేదు. ఎందుకు? అన్నీ దేవుడు ఇచ్చేశాడు ముందే. చెయ్యి కూడా చాచి రెడీగా పెట్టాడు ఆయన. హల్లెలూయా. మీరు తీసుకోండి అంటున్నాడు. ఎట్లా తీసుకుంటారంటే విశ్వాసంతో తీసుకుంటారు మీరు. హల్లెలూయా. బయటికి వెళ్తే కరెన్సీ కావాలి. ఇక్కడ కరెన్సీ వేరే దేశంలో పనిచేయదు. ఇప్పుడు యుఎస్లో అంటే అమెరికాలో ఉన్న డాలర్ తీసుకొచ్చి ఇక్కడ తిప్పితే పనిచేసిద్దా? తీసుకోరు. అక్కడ ఫస్ట్ ఏం చేయాలి? మీరు దాన్ని తీసుకొని మీరు వెళ్ళి అక్కడ ఆఫీస్కి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుంటే మీరు ఇచ్చే డాలర్లు బట్టి వాళ్ళు ఇండియన్ మనీ ఇస్తారు. దాన్ని తీసుకొచ్చి ఖర్చు పెట్టుకుంటారు. ఇక్కడ మీరు భారతదేశం నుంచి డబ్బు తీసుకెళ్తే అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అక్కడ ఆఫీసులో చేసుకుంటే అక్కడ ఖర్చు పెడతారు. అంటే ఇక్కడ ఈ లోకంలో కరెన్సీ ఒక దగ్గర ఎక్కడైతే పనిచేయదో దేవుని రాజ్యంలో కూడా డబ్బు పనిచేయదు. ఇప్పుడు దెయ్యాలను ఎల్లగొట్టడం ఎవరన్నా చూసి ఒక డబ్బు సంచి తీసుకొచ్చి ఇచ్చి నాకు కూడా శక్తి ఇమ్మంటే వెళ్ళిద్దా? ఇప్పుడు ఒక వ్యక్తి మీద తల మీద చేయబెడితే ఆ వ్యక్తి కొన్ని రోగం పోతే ఆ వ్యక్తి అది చూసిన ఇంకొక వ్యక్తి, బయట ఉన్నోళ్ళు, యేసుప్రభుని నమ్మనోళ్ళు, ఇదేదో బాగుందని చెప్పి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి అది మొన్న చేసిన పని నాకు కూడా ఇవ్వంటే ఎట్లా ఇస్తారు? దాన్ని ఎట్లా ఇస్తారు? డబ్బు కోసం ఇస్తారా? అంటే మోసం చేస్తారా? సరే ఇస్తున్నా తీసుకో అని చెప్పి పంపిస్తారా అతన్ని? అది కుదరదు. అట్లా దేవుని రాజ్యంలో డబ్బు పనిచేయదు. డబ్బు ఎందుకు మరి ఇచ్చేది? ఇక్కడ కొన్ని పనులు ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా ఆయన రాజ్యము బయట వ్యాప్తి చెందాలి అంటే ఆయన రాజ్యంలో ఉన్న మనకు ఏది కావాలన్నా విశ్వాసం ద్వారా జరుగుతుంది. ఆయన రాజ్యము బయట మనుషుల మధ్యలోకి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్న కరెన్సీ అవసరం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏదైనా తీసుకొని వెళ్ళాలి, ఎక్కడికన్నా వేరే ఊరు వెళ్ళాలి, మైక్ సిస్టమ్ పెట్టుకొని వెళ్ళాలి. ఇవన్నీ తీసుకెళ్ళాలంటే ఏంటి? విశ్వాసంతో బండి నడిచిద్దా? పెట్రోల్ షాప్కి వెళ్ళి నేను మీటింగ్కి వెళ్తున్నా, నాకు విశ్వాసం ఉంది, పెట్రోల్ పోయంటే పోస్తాడు? పోయిడు. అలాగే ఎక్కడన్నా మీరు ఒక కొట్టుకెళ్ళి ఏదన్నా షాప్కి వెళ్ళి సరుకులు కొనాలని చెప్పి కిలో కందిపప్పు మీకున్న లిస్ట్ అంతా ఏ కరువు పెట్టి చివరి కాడంతా కట్టి మన ముందు పెట్టిన తర్వాత నాకు విశ్వాసం ఉంది ఇవన్నీ అంటే ఇస్తాడా? ఇవ్వడు. అక్కడేమి ఇవ్వాలి? డబ్బు ఇవ్వాలి. కానీ దేవుడి దగ్గర డబ్బుతో ఏది కొనలేరు. హల్లెలూయా. దేవుడి దగ్గర మీరు ఏమి ఇస్తారంటే విశ్వాసం, దేవుని రాజ్యంలో పనిచేసేది. హల్లెలూయా. లోకమును జయించిన విజయము యోహాను 5:4. ఏంటి? యోహాను రాసిన పత్రిక 5:4. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇట్ ఈస్ ద ఫెయిత్ దట్ ఓవర్కమ్ ఎట్ ద వరల్డ్. హల్లెలూయా.
కాబట్టి ఏంటంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన మహారాజు. ఆయన ఎవరు? మహారాజు. ఆయనకి ఈ లోకంలో మనల్ని రాజులుగా పెట్టాడు. ఎలాంటి రాజులు? కూర్చుండే రాజులు కాదు. హల్లెలూయా. రాజు అనగానే ఏం గుర్తు వస్తుంది చెప్పండి మీకు? రాజు అనగానే కూర్చుంటాడు, సింహాసనం వేసుకొని కూర్చొని ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. అదే కదా గుర్తొచ్చేది, అది కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఈ చైర్ ఉంది. రాజు అనగానే ఎప్పుడు ఇలా కూర్చొని, ఎప్పుడు అట్లా చూసి అటు పెద్ద తెర ఉంటుంది. మనం సినిమాల్లో చూస్తాం కదా, సినిమాలు ఎలా ఉంటుంది, అక్కడ తెర ఉంటే దాన్ని ఎవరక్కడ అంటాడు. ఎవరక్కడ అంటే ఎవడొకడు వస్తాడు, వచ్చి మాట్లాడితే వాడు మళ్ళీ వెనక్కి తిరిగి కూడా వెళ్ళడు. ఎందుకు? వెనక చూపిస్తే అవమానం అంటే ఎవరికి? రాజుకు అవమానం. వెనక్కి తిరగకూడదు. ఆయన ఇట్లా వచ్చినోడు ఇట్లా వెనక్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు యేసుప్రభుని నమ్మిన తర్వాత కూడా కొంతమంది ఇలానే ఫీల్ అవుతున్నారు. ఇలా కూర్చుంటారు, కూర్చొని ఎవరక్కడ అంటారు. పనులు చేయించుకోవడానికి, లేదా మనం ఆజ్ఞాపిస్తే అంతా జరిగిపోవాలని. దేవుడు ఎవరికి పెత్తనం ఇవ్వలేదు ఆయన. హల్లెలూయా. సంఘాన్ని నడిపించడానికి కూడా ఇవ్వాలి. సంఘాన్ని నడిపించే దేవుడు. కొంతమంది ప్రశ్నిస్తుంటారు కదా, ఏమని? సంఘాన్ని వీళ్ళు నడిపించవచ్చా, వాళ్ళు నడిపించవచ్చా, సంఘాన్ని స్త్రీలు నడిపించవచ్చా అంటారు కదా. అసలు పురుషులు కూడా నడిపించవచ్చా సంఘాన్ని? ఎవరు నడిపించాలి? కొంతమంది స్త్రీలు బోధించకూడదు, స్త్రీలు మాట్లాడకూడదు, అసలు స్త్రీలు సంఘాన్ని ఎలా నడిపిస్తారు అంటారే కానీ అసలు పురుషులు కూడా నడిపించకూడదు సంఘాన్ని. హల్లెలూయా. పురుషులు కూడా నడిపించకూడదు. నడిపించాల్సింది ఎవరు? దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే నడిపించాలి. హల్లెలూయా. ఎవరికి పెత్తనం ఇవ్వలేదు ఆయన. ఇప్పుడు మనం ఎలాంటి రాజులం? ఎట్లాగంటే చూడండి, ఇప్పుడు కూర్చొని చెప్పేవాళ్ళం కాదు, మట్టిలో నడుచుకుంటూ వెళ్ళి ఉంటారు కదా, ఎక్కడ ఎవరు వెళ్ళి మాట్లాడని ప్రజలు ఉంటారు కదా, వాళ్ళతో దుమ్ము పట్టిన ప్లాట్ఫామ్ మీద వాళ్ళతో కూర్చొని వాళ్ళ భుజం మీద చెయ్యేసి వాళ్ళకి ఆదరణ కలిగిస్తాం చూడు, అలాంటి వాళ్ళం మనం. హల్లెలూయా. అలాంటి వాళ్ళం. కొన్నిసార్లు మొన్న ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళకేం తెలీదు. వెళ్ళి, అమ్మా మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడంటే, అది ఊరికి విజయనగరం నుంచి అది ఒక 70-80 కిలోమీటర్ల లోపల. అది ఎక్కడంటే లోపలికి, చాలా లోపలికి ఉంటుంది ఏజెన్సీ ఏరియా, కొండ ప్రాంతాలు. వాళ్ళు వారానికి ఒక్కరోజు మాత్రమే బయటకు వస్తారు. వారానికి ఎన్ని రోజులు వస్తారు? ఒక్కరోజు. దేనికి? సంత జరిగిద్ది. సంత అంటే తెలుసా? మనకి సంత ఉంటుంది కదా, సంత జరిగిద్ది, మార్కెట్. సంతకు వచ్చి కావాల్సినవన్నీ కొనుక్కొని మళ్ళీ వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు బయట కనిపిరు. ప్రపంచానికి సంబంధం ఉండదు, ఫోన్కి సిగ్నల్ ఉండవు. హల్లెలూయా. భాష కూడా సరిగ్గా రాదు వాళ్ళకి. తెలుగు భాష మాట్లాడతారు కానీ వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కాదు. ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్నారు, అందరూ వాళ్ళు. అక్కడ టీచర్స్ కూడా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలకి చదువు చెప్పి వచ్చేస్తారు వాళ్ళు సాయంత్రానికి. హల్లెలూయా. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్తకి వెళ్ళి చెప్తుంటే వాళ్ళు ఏమంటారంటే, మీ బాబు ఉన్నారా, ఎవరైనా ఉన్నారా అంటే, వాళ్ళు ఏమంటారంటే, మా బాబు వేరే దేశం పోయిండు అంటున్నారు. ఏంటంట? వేరే దేశం. ఏంటి వేరే దేశం అంటే? నెల్లూరు అంట. ఏంటా వేరే దేశం అంటే? గుంటూరు అంటున్నారు కొంతమంది. వాళ్ళకేంటి? ఆ పరిధి దాటి బయటికి వెళ్తే ఏదో ఎక్కడికో వెళ్ళిపోయాడు. అంత ఇన్నోసెన్స్ అంట, అంటే అంత అమాయకత్వం. మా బాబు వేరే దేశంలో ఉండు అంటారు. అంటే వేరే దేశం ఎక్కడమ్మా? ఏ దేశం పేరేంటి? ఆశ్చర్యం. వీళ్ళు ఇలా ఉన్నారు కదా, వేరే దేశంలో వీళ్ళ అబ్బాయి ఉంటే వీళ్ళు ఇలా ఎందుకుంటారు? తీసుకెళ్ళి మంచి సిటీలో పెడతాడు కదా వీళ్ళ అబ్బాయి అనుకొని, ఏ దేశం అమ్మా అని అడిగితే అదేదో గుంటూరు అంట, గుంటూరులో ఉన్నాడు అంటారు. అంటే గుంటూరు ఏంటి వాళ్ళకి? దేశం. అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలు ఉంటారు, 6 ఏళ్ల పిల్లలు, 7 ఏళ్ల పిల్లలు. వాళ్ళకి ఫోన్లు ఏమీ తెలియదు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తెలియదు వాళ్ళకి. ఇప్పుడు చిన్నపిల్లలకి ఫోన్ ఇస్తే ఏం చేస్తాడు? ఇట్లా అంటాడు. ఎవరు చెప్పారు ఇట్లా అనమని? మనం అంటాం చూశాడు. ఇట్లా అంటారు. ఇట్లా ఎంత సీరియస్గా అంటే అదేదో పెద్ద కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉన్నాడు కూడా అంత సీరియస్గా ఉన్నాడు. ఇట్లా అంటూ కూర్చుంటారు. వాళ్ళకి అది తెలియదు, ఆ పిల్లలకి అది తెలియదు. ఇన్స్టాగ్రామ్ తెలియదు, ఫేస్బుక్ తెలీదు, రీల్స్ తెలీదు. రీల్స్ చేయటం, మన ఇంట్లో పిల్లలే రీల్స్ చేస్తున్నారు, 6 ఏళ్ల పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు. వాళ్ళకి అవన్నీ తెలియదు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, సీతాకోక చిలక వెళ్తుంటే దాన్ని వెనకబట్టం, 2 అవి ఉంటాయి కదా, కొబ్బరిని చక్రాలు చేసుకొని, చిన్నప్పుడు మనం చేసినవి
కొబ్బరికి చక్రాల్లా చేసుకొని వాటిని తోసుకుంటూ పోవటం. అక్కడ ఉన్న వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటున్నారు. మళ్ళీ వాళ్ళమ్మ ఒక చిన్న గిన్నెలో వాళ్ళ బట్టలు వేసిస్తే వాళ్ళు పొద్దున్న స్కూల్కి వెళ్ళిన యూనిఫాము అక్కడ నీళ్లు పారుతూ ఉన్నాయి. ఒక చిన్న నదిలాగా చిన్నది ఉంది. అక్కడ నీళ్లు పారుతుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కొని వస్తున్నారు. వాళ్ళకేమీ తెలియదు, ఇన్స్టాగ్రామ్ అంటే తెలియదు, ఫోన్ అంటే తెలియదు. కానీ వాళ్ళ ముఖంలో మాత్రం ఎవరు తీసివేయలేనటువంటి స్వచ్ఛమైన నవ్వు ఉంది. హల్లెలూయా. ఇలాగున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం రాజుల్లాగా ఫీల్ అయ్యి మనం అంటే దేవుడు మనల్ని రాజులుగా చేశాడు, మనం ఇలాగ అనుకొని మనం భావిస్తే వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు? వాళ్ళతో ఎవరు కూర్చుంటారు? హల్లెలూయా. వాళ్ళని పట్టుకొని యేసయ్య ఉన్నాడు అని ఎవరు చెప్తారు వాళ్ళకి? మేము యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చామమ్మా అంటే వాళ్ళు ఏమంటారంటే, మీతో కూడా వచ్చాడయ్యా ఆయన అంటారు. మనతో కూడా వచ్చాడు ఆయన, వచ్చాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆయన ఒక మనిషి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఇలానే ఒక పాస్టర్ ఎప్పుడు ప్రభు మనతో కూడా ఉంటాడు, ప్రభు మనతో కూడా ఉంటాడని సువార్త చెప్తూ బస్సు ఎక్కాడంట. బస్సు ఎక్కి బస్ కండక్టర్కి ప్రభు మనతోనే ఉన్నాడని చెప్పి, నాతోనే ఉన్నాడని చెప్పి, మనతో కూడా ఉంటాడని చెప్తే ఆయనకు కూడా టికెట్ కొట్టమంటావా అన్నాడంట. ఎవరు? బస్ కండక్టర్. అంటే ఏంటో వాళ్ళు ఒక మనిషిలా చూస్తున్నారు. అట్లాగే వాళ్ళు కూడా ఏంటి, యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చాము అంటే నీతో కూడా వచ్చాడు ఆయన అంటున్నారు. నీ గురించి ప్రార్థన చేయనా అంటే 2 కళ్ళు ఇదిగో ఇలా మూసుకుంటున్నారు. అంటే అంటే ఏంటి? ప్రార్థన అనగానే వాళ్ళకి అదేదో ఒక చూడలేమేమో, అది చాలా పవిత్రమైనది అన్న వాళ్ళ ఆలోచన. హల్లెలూయా. అంటే అంత స్వచ్ఛంగా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు మనకన్నీ తెలుసు. మనకన్నీ తెలిసి ఏమయ్యామంటే ఒక మాట ఉంటుంది, ఏముంటుంది? చదువుకొని ఏమైందంట, చదువుకోకముందు బాగానే ఉన్నాడంట ఒకడు. బాగా చదువుకొని ఏంటంట, చదువుకోకముందు ఉన్న కన్నా మూర్ఖంగా తయారయ్యాడంట. అంటే అంటారు చదివేస్తే ఉన్నమతిపోయింది అంటారు. చదువుకోకముందు స్వచ్ఛంగా చాలా ఆనందంగా అట్లా ఉండేవాళ్ళం. మనం అంత స్వచ్ఛంగా ఉండేవాళ్ళం. చదువుకొని ఇప్పుడేంట్రా అంటే ద్వేషాలు, కల్మషాలు, అసూయలు, పెత్తనాలు. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? చదువులో నుంచి రాలా. చదువు తప్పు కాదు, చదువు అందరికి కావాలి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళ జీవితాన్ని ఏంటి నిలబెట్టేది రేపు? వాళ్ళు చదువుకుంటున్న చదువే. దేవుడు కూడా చదువుకు వ్యతిరేకం కాదు ఆయన. హల్లెలూయా. దేవుడు ఒక మనిషి బాగా చదువుకోవాలని కోరుకుంటాడు ఆయన. హల్లెలూయా. దేవుని చిత్తం కాకపోతే మోషే ఐగుప్తు విద్యంతట్లో ప్రావీణ్యుడు అవుతాడా? అవడు. దేవుని చిత్తం కాకపోతే పౌలు అంత గొప్ప పండితుడు అవుతాడా? అవడు. అంటే ఆయన ఉన్న వాళ్ళను ఉన్నట్టు వాడుకుంటాడు. చదువు లేనంత మాత్రాన ఆయన తృణీకరించడు. అలాగని చెప్పి చదువును కూడా ఆయన తృణీకరించడు, ఎడ్యుకేషన్ ఆయన తృణీకరించడు. హల్లెలూయా. కానీ ఆ ఎడ్యుకేషన్ వల్ల వచ్చే గర్వం ఏదైతే ఉంటుందో, దానివల్ల వచ్చే ఆ యొక్క అతిశయం ఏదైతే ఉంటుందో దాన్ని తృణీకరిస్తాడు ఆయన. హల్లెలూయా. దాన్ని తృణీకరిస్తాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవ్వరు ఆయన మహారాజు అయ్యుండి ఆయన ఏం చేశాడు? ఫిలిప్పీ 2 చదువుతారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడే ఉండి దేవునితో ఎలా ఉన్నాడంట? ఆయన సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని ఏంటంట, హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. అంటే మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఆయనకు అవసరమా? దాసుని స్వరూపం అంటే ఏంటి? ఒక పనివాడు, సర్వెంట్, తిరుగుతూనే, కానీ అందులో ఉండే ఆనందం తెలియదు. హల్లెలూయా. మనం అనుకుంటాం కానీ మనం ఇంట్లో ఉంటే మనం ఏదో
మనం ఏదో సుఖాలను అనుభవిస్తే ఆనందంగా ఉంటుంది అనుకుంటాం, కానీ దాసుడిగా దేవుని కొరకు తిరిగితే ఉండే ఆనందం ఇంట్లో ఉండే అంత సుఖం కూడా ఇవ్వదు అది. హల్లెలూయా. మోషే ఏమంటాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవం అనుభవించుట భాగ్యమని ఎంచుకున్నాడు. హల్లెలూయా. సుఖమని ఎంచుకున్నాడు. ఐగుప్తులో లగ్జరీ ఉందా లేదా? ఉంది. ఐగుప్తులో కుర్చీలో కూర్చొని మాట్లాడితే అన్నీ వస్తాయి. హల్లెలూయా. కానీ దేవుని ప్రజలతో ఉండాలి. కానీ దేవుని ప్రజలతో ఉండటానికన్నా ముందు ఒక దగ్గర ఉండాలి. ఎక్కడ? దహించే అగ్ని ముందు ఉండాలి. హల్లెలూయా. బర్నింగ్ బుష్ అంటే పొద, అగ్ని మండుచుంది కానీ పొద కాలిపోలా. దేవునితో నడవటానికి అంటే దేవుని ప్రజల్ని నడిపించటానికన్నా ముందు అదే కాళ్ళు ఎక్కడుండాలి తెలుసా? దహించే అగ్ని అయిన దేవుడి ముందు ఉండాలి. హల్లెలూయా. చాలామంది ఏంటి, దేవుని సేవ చేయాలని పరిగెడతారే కానీ దేవుని ముందు ఉండరు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు గొప్ప గొప్ప వారికి ఎవరిని చేశాడంటే పరిగెత్తే వాళ్ళని కాదు, ఆయన దగ్గర కూర్చుండే వాళ్ళని. హల్లెలూయా. హల్లెలూయా. పౌలుకి ఒక గొప్ప దర్శనం ఎవ్వరికీ లేదు ఆ రోజుల్లో. చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు వారి శిష్యులకు కనపడ్డాడే కానీ మరలా కనపడింది ఎవరికి? అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో మీరు చదివితే ఎవరికి కనపడ్డారు? కనపడ్డాడా? సౌలు గారికి కనపడి ఏమంటాడు? నీవేళ నన్ను హింసించున్నావు అనగానే ఆయన హృదయం అంతా మారిపోయి ఆయన ఏం చేశాడు? తర్వాత రోజు నుంచే రోడ్డు ఎక్కలేదు ఆయన. హల్లెలూయా. గలతీ దీండి ఒకసారి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి మీరు వస్తే అక్కడ ఏమున్నాడంట ఆయన? 1వ అధ్యాయం 18వ వచనం, 17 చదవండి. వెళ్ళలేదు కానీ కేఫాని ఎప్పుడు పరిచయం చేసుకున్నాడంట? ఎప్పుడు? 3 సంవత్సరాల తర్వాత. దేవుడు దర్శించి గొప్ప రివలేషన్ ప్రత్యక్షత ఇచ్చిన 3 ఏళ్ళకి ఎవరిని పరిచయం చేసుకోవడానికి వెళ్ళాడు? కేఫాని. ఈలోపు కేఫా ఎంత పరిచయం చేసి ఉంటాడు? ఈలోపు కేఫా అంటే పేతురు ఎంత పరిచయం చేసి ఉంటాడు? ఎంత చేసి ఉంటాడు? ఒకసారి 3000 మంది, ఇంకోసారి 5000 మంది, ఇంకోసారి వేలే చెప్తున్నాడు, రక్షిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. కానీ ఇతనేంటి, దర్శనం పొందిన వెంటనే ఇతను చూపించుకోవడానికి రాలా. ఇప్పుడు నేను రాత్రి మీకు ఎవరికైనా దేవుడు ప్రత్యక్షమై కనపడితే మీరేం చేస్తారు? పొద్దున్నుంచి ఒక చేతిలో ఒక డప్పు, ఈ చేతిలో ఒక కర్ర పట్టుకొని తిరగరు. దేవుడు నాకు కనపడ్డాడా, హో నాతో ఇలా మాట్లాడాడు అంటే ఉన్న ప్రత్యక్షతలన్నీ చెప్పేస్తారు. కానీ అలా చెప్పకూడదు. దేవుడు నవ్వు అంటే ఇప్పుడు అని దాచి వెళ్ళకూడదు. హల్లెలూయా. అంత గొప్ప దర్శనాన్ని పొందుకున్న సౌలు పౌలుగా మారి 3 ఏళ్ళు ఎక్కడున్నాడు? ఆ 3 ఏళ్లలో ఏమై ఉంటాడు అంటారు? తిని పడుకున్నాడు రోజు? లేదు, ఎన్నో ప్రత్యక్షతలు పొందుకున్నాడు ఆ 3 ఏళ్లలో. ఎన్ని ప్రత్యక్షతలు! ఆయన పత్రికలన్నీ చదివితే కృపణ గురించిన ప్రత్యక్షతలు మనకు కనపడతాయి కదా, అవన్నీ ఆ 3 ఏళ్లలో పొందుకున్నవే. హల్లెలూయా. దేవుడితో గడిపాడు ఆయన. అంటే మనం వెళ్ళొద్దని కాదు, ఆ 3 ఏళ్ళు కూడా ఆయన ఖాళీగా ఉన్నాడు. అక్కడ ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి దేవుని రాజ్యం గురించి చెప్తూనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఏంటి, దేవుడు మనల్ని ఎందుకు రాజులుగా చేశాడు, ఆయన రాజ్యంలో పెట్టాడు అంటే రష్ అవటానికి కాదు, ముందు ఆయన ముందు నిలబడటానికి. ఉత్తమమైంది ఏంటి చెప్పండి? కాంగో కొట్టడమా? పాట పాడటమా? నా వైపు చూడండి అందరూ. ఉత్తమమైనది ఏంటి? పాట పాడటమా? ప్రసంగం చేయటమా? ప్రసంగం చేయటం కూడా కాదు. అసలు వాళ్ళకప్పుడు ఒక సమయం కూడా లేదు. హల్లెలూయా. ఏంటి, దేనికి లేదు? మనమంతా ఒక సిస్టమ్. కొన్ని సంఘాలు ఏం చేశారంటే క్రమం ఉండాలి, కానీ క్రమమే దేవుడైతే అదే సమస్య. హల్లెలూయా.
ఇప్పుడు క్రమం ఏమవుతుందంట? క్రమమే దేవుడు అవుతుంది. క్రమమే దేవుడు అంటే ఇదంటే ఇది జరగాల్సిందే, ఖచ్చితంగా ఈ టయానికి ఇది జరగాల్సిందే. ఇప్పుడు గంటసేపు ప్రసంగం చెప్పాలని నిర్ణయించుకొని వచ్చి నిలబడితే అరగంట నడిచింది, దేవుడు అంటాడు ఈ అరగంట ప్రార్థనలో నడిపించో, లేదా భాషల్లో మాట్లాడమనో, లేదా ఎవరన్నా రోగులు ఉంటే వాళ్ళని స్వస్థపరచమనో చెబుతాడు. అప్పుడు దేవుడికి మనం, నీకు తెలియదు ప్రభువా, గంటసేపు ప్రసంగం ప్రిపేర్ అయ్యి వచ్చాను, నేను ఈ గంటసేపు నేను చెప్పాల్సిందే, నువ్వు కొద్దిసేపు అక్కడ ఉండు అని అంటారు దేవుడితో? అంటారు. ఆయన ఎలా నడిపిస్తే అలా నడవాలి. క్రమం దేవుడు కాకూడదు, క్రమం ఉండాలి, ఒక స్ట్రక్చర్ పెట్టుకోవాలి, కానీ దేవుడు ఎలా నడిపిస్తే అలా నడవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని ముందు మనం ఉండాలి. ఇప్పుడు దేనికన్నా ముందు దేవుని ముందు మనం ఉండాలి. ఇశ్రాయేలీల ముందు నిలబడటానికన్నా ముందు చూడండి, ఎర్ర సముద్రం ముందు మోషే నిలబడటానికన్నా ముందు ఆ యొక్క మండుచున్న పొద ముందు నిలబడ్డాడు. హల్లెలూయా. మనం కూడా చెయ్యి చాపమంటాడు. ఏమంటాడు? చెయ్యి చాపు అంటాడు. ఏ చెయ్యో అది, ఏ చెయ్యి అది, ఏ చేత్తో అయితే హెబ్రీని చంపాడా? మీ బైబిల్లో అది ఉందా? ఏ చేత్తో అయితే హెబ్రీడు మీదకు వచ్చిన ఐగుప్తీయుణ్ణి చంపాడో అదే చెయ్యి సముద్రాన్ని చీల్చడానికి చాపమంటాడు. హల్లెలూయా. మీరు మీ జీవితంలో ఏదైతే తప్పు చేశానని అనుకుంటున్నారో మిమ్మల్నే వాడుకొని దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం, అరే నేను ఎట్లున్నాను కదా, ఎట్లుంటే అట్లా ఉండాలి దేవుడి దగ్గర. అంటే మీరు ఎలా ఉంటే అలాగే దేవుడి దగ్గరికి మీరు రావాలి. మీరు ఎలా ఉంటే అలా రావాలి. పై పూత పూసుకొని రాకూడదు. హల్లెలూయా. పై పూతలో అంటే ఉన్నది ఉన్నట్లు దేవుడి దగ్గర చెప్పాలి. ఉన్నది ఉన్నట్లు. దేవుడు భయపడ్డు. మీరు చెప్పినంత మాత్రాన అరే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకోడు దేవుడు. హల్లెలూయా. అంటే రాగా బ్రోకెన్గా అన్ఫిల్టర్డ్గా ఉండాలి దేవుడి దగ్గర. అన్ఫిల్టర్డ్ అంటే ఏంటంటే ముసుగు లేకుండా ఉండాలి. హల్లెలూయా. మనం పై మాట్లాడే మాటలు దేవుని మెప్పించవు. వారం అంతా మనం ఎక్కడో ఉండి దేవుడి ధ్యాస పట్టకుండా ఉండి ఆదివారం మాత్రం తెల్ల బట్టలు కట్టుకొని వచ్చి ప్రభువా గొప్పవాడా అని దేవుడిని స్తుతిస్తే పై పోతే దేవుడు మెచ్చుతాడా? మెచ్చడు. మీరు ఎట్లున్నారు అట్లా అని దేవుడి దగ్గరికి రావాలి. హల్లెలూయా. కాబట్టి ఏమవుతుందంటే దేవుడు మోషే దేవుడి ముందు ఎలా నిలబడ్డాడో అలాగ మనం నిలబడాలి. బేర్ ఫుట్ అంటే చెప్పులు లేకుండా నిలబడ్డాడు. మనల్ని రాజులే, కానీ మనం ఉన్న రాజరికం ఏంటంటే అది పెత్తనం చేసే రాజరికం కాదు అది. హల్లెలూయా. పెత్తనం చేసేది కాదు అది. పెత్తనం ఎవరికి లేదు. ఆమేన్. హల్లెలూయా. మోషే ఎవరంట? దాసుడు. ఈ యేసు ప్రభు కుమారుడై ఉండి ఆయన ఏం చేశాడు? నాకు ఫిలిప్పీ 2 చదివా. ఏం చేశాడు? ఆయన దాసుడుగా మారాడు. అంటే ప్రతి ఒక్కళ్ళ కింద తగ్గి మనం అది కాదు. దేవుని విజ్డమ్ ఉంది, జ్ఞానం ఉంది. మనం ఎలా ఉండాలో చెప్పాడు. దాంతోపాటు జ్ఞానంగా ఎలా మెలగాలో కూడా చెప్పాడు. హల్లెలూయా. తగ్గింపు ఉండాలి, కానీ ఒకడు మన మీద ఎక్కి తొక్కేంత తగ్గింపు కాదు. హల్లెలూయా. వినయం ఉండాలి, కానీ ఒకడు దాన్ని ఆసరాగా తీసుకొని మనతో ఎలా పడితే అలా మాట్లాడేంత వినయం కాదు. హల్లెలూయా. మన బౌండరీ మనకు తెలియాలి. మీరు ఎలా ఉండాలంట? పావురం వలె నిష్కపటంగా ఉండాలి, అలాగే పాము వలె వివేకంగా కూడా ఉండాలి. అంటే పాముతో పోల్చాడు అంటే పాముతోనే ఎట్లా పోలికి కూడా చేయొచ్చు అంటే అట్లానే పోల్చాడు. వాటికి ఉన్న వివేకము ఏమంటాడు? ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పము ఎంతో యుక్తి గలదే అంటాడు. యుక్తి అంటే యుక్తి. ఆ యుక్తి ఉండాలి. ఎందుకు? వేరే వాడిని నాశనం చేయడానికి కాదు. హల్లెలూయా. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, జాగ్రత్తగా ఉండటానికి. హల్లెలూయా. చాలామంది అందరితో బాగుండాలి, అందరితో సరదాగా ఉండాలని చెప్పి అంటారే, కానీ అది కరెక్టే. అందరితో ప్రేమగా ఉండాలి, అందరితో సరదాగా ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ వాళ్ళు మన మీద ఎక్కి తొక్కే అంత సరదాగా ఉండకూడదు. హల్లెలూయా. ఒకడితో మనము చాలా కలిసిపోయి చాలా ప్రేమ చూపించి
చాలా వినయంగా మాట్లాడాలి. కానీ వాళ్ళు మన మీద ఎక్కి తొక్కేంత, వాళ్ళు మన మీద పెత్తనం చెలాయించేంత, ఓకే, అంత ఆసరా ఇవ్వకూడదు ఎవరికి. అలుసిచ్చేది ఎవరు? చాలాసార్లు మనమే. అలుసు ఎవడు తీసుకోడు, మనమే ఇస్తాం. ఎవడన్నా అలుసు తీసుకుంటాడా? ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు కాలేజీకి వెళ్ళి చూసినా, ఎక్కడెళ్ళి చూసినా, ఫస్ట్ ఇద్దరు కలిసిన తర్వాత ఫస్ట్ ఒరే ఒరే అని పిలుచుకుంటారా? ఫస్ట్ మీటింగ్లోనే ఒరే అని ఎవడు పిలుస్తాడు చెప్పండి? ఫ్రెండునైనా. తర్వాత వాళ్ళు ఎంత పెద్ద ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఒరే అని ఎవడన్నా అంటాడా? ఎవడండు. ఏరా అంటాడా? ఎవడండు. కానీ తర్వాత అలుసు ఇచ్చేది ఎవడు? మనమే. కానీ అలుసు ఇవ్వకుండా కొంతమందితో ఉంటాం, చాలా సరదాగా ఉంటాం, చాలా బాగా మాట్లాడతాం. కానీ మనం అలుసు ఇవ్వకుండా ఉంటే అంతా బాగానే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక మనిషితో మీరు చాలా ప్రేమగా ఉండొచ్చు, చాలా సరదాగా ఉండొచ్చు, మీరు చేయాల్సినవన్నీ చేయొచ్చు, మాట్లాడాల్సినవన్నీ మాట్లాడొచ్చు. కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని అలుసుగా తీసుకున్నాడు, ఆసరాగా తీసుకున్నాడు, ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నాడంటే దానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి కాదు, మీరే ఎక్కడో అతనికి అలుసిచ్చారని. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యంలో ఏంటంటే ఇవన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ పత్రిక 6వ అధ్యాయంలో కూడా చదివితే మీకు ఇంకా చాలా విషయాలు కనపడతాయి. అవన్నీ మనం తర్వాత నేర్చుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈసారి దేవుడు మనకి చెప్తున్న విషయం ఏంటంటే,